ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 2వ అధ్యాయం 7వ నంబర్ శ్లోకం నుంచి 11వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం ఈరోజు. సో మనం చూసింది ఇప్పటివరకు ఏంటంటే, విదురుడు ఉద్ధవుడికి ఎన్నో ప్రశ్నలు వేశాడు. ముఖ్యంగా కృష్ణ బలరాములు, ఇంకా యదువంశీయులు, అలాగే కురు వంశంలో పాండవులు, ఇంకా కుంతిమరాని ధృతరాష్ట్రులందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క కుశల ప్రశ్నలు అడిగారు. సో ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు ఆయన ఉద్ధవుడు ఇవ్వడం ఆరంభిస్తున్నాడు అనమాట. సో ఇంకా జవాబు మీకు కూడా తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఇవ్వాల్సిన జవాబు ఏంటంటే, దాన్ని ఎలా ఇస్తున్నాడు అంటే అది దాని గురించి ఇంకా వర్ణన అనేది ఇప్పుడు ఈరోజు చూద్దామంట. దాని నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఆ విషయాలు కూడా మనం చర్చించుకుందాం ప్రభుపాల ద్వారా తాత్పర్యాల నుంచి. ఉద్ధవ ఉవాచ కృష్ణద్యుమని నిమ్లోచే గీర్ణేష్వజగరేనః కిం నున కుశలం బ్రూయాం గతశ్రీషు గ్రహేష్వహం. సో ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు ఇప్పుడు ఓ విదుర, ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడు ఈ యొక్క లోకం నుంచి సూర్యాస్తం అయిపోయింది. సూర్యుడు అస్తమించాడు. కృష్ణుడు అనే సూర్యుడు హరే కృష్ణ. సమ్ ప్రాబ్లమ్ వాజ్ దేర్ ఇన్ ఇంటర్నెట్. ఓకే. సో ఇప్పుడు కాలసర్పం అది ఎలా అయితే మింగేస్తుందో అలా ఈ కాలసర్పం అనేది మమ్మల్ని అంతా మింగేసింది. సో ఇంకా మా బాగోగుల గురించి మీరు అడుగుతున్నారు ఎలా ఉంటాము అని. ఇంకా ఎలా ఉంటాము సో అనే విషయాన్ని, ఎలా మేము బాగా ఉండగలము, కుశలంగా ఎలా ఉండగలము, ఇంకా దాని గురించి ఏం విషయం చెప్పాలి మీకు మేము అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఉద్ధవుడు ఉద్దేశం ఏంటంటే, విదురుడికి ఆయనకు తెలిసిన విధంగానే సమాచారం అందుకున్న విధంగానే, అవును కృష్ణుడు అస్తమించాడు, కృష్ణుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు, తద్వారా మేమందరము దుఃఖంలో మునిగిపోయాం. మొత్తం సంసారం అంతా, ఇక్కడ ఉన్న ప్రజలంతా ఎవరైతే భగవంతుడి భక్తులో వాళ్ళందరూ దుఃఖంలో మునిగిపోయారు. ఇప్పుడు సూర్యాస్తం అయిపోయినప్పుడు అంధకారం ఎలాగైతే అంధకారం వచ్చేస్తుందో అలాగే ఈ దుఃఖం అనే అంధకారంలో మేమందరం మునిగిపోయాం. నువ్వు ఒక్కడవే కాదు, నేను దుఃఖిస్తున్నాను, ప్రతి ఒక్కరూ దుఃఖంలో మునిగిపోతున్నాం. సో ఈ విధంగా ఒక రకంగా ఆయన వర్ణిస్తున్నాడు అనమాట. నువ్వు ఒక్కడివే కాదు దుఃఖిస్తుంది ఈ విషయానికి, నేను ఇంకా నాలా ఎంతోమంది భక్తులందరూ కూడా ఈ దుఃఖం సముద్రంలోనే మునిగిపోయాం మనం. సో ఇంకా ఎలా మనము ఆనందంగా ఉండగలము ఈ విషయాన్ని తెలుసుకొని. సో నేను కూడా నువ్వు ఎంతగా బాధపడుతున్నావో అంతే బాధ నాకు కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారన్నమాట.
ఇంకొకటి మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఆచార్యులు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకా ప్రభుపాల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు సూర్యుడితో ఇక్కడ కృష్ణుడిని పోల్చారు. దాని నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. దానికి ఇంకో అర్థం కూడా ఉంది. ఒకటేంటంటే, ఎలాగైతే సూర్యాస్తమం అయినప్పుడు ఇంకా అంధకారం అనేది వచ్చేస్తుంది, కానీ సూర్యుడు ఇక్కడ అస్తమించినప్పుడు ఇంకో దగ్గర ఉదయిస్తున్నాడు. అవునా? సూర్యుడు ఇక్కడ మన కళ్ళ ముందు నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు, సూర్యాస్తమం అయిపోతుంది అసలు. కానీ ఇంకో దగ్గర సూర్యోదయం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సూర్యోదయం అయిపోయింది. ఇప్పుడు పొద్దున 8:40 అవుతుంది. సో ఇప్పుడు పొద్దున 8:40 ఇక్కడ అయింది, సూర్యోదయం అయిపోయింది, ఇక్కడంతా వెళ్తుంది. కానీ ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్లో మన భూగోళంలో మనది పూర్వ ఈస్ట్ సైడ్ కదా మంది ఇండియా. సో అటువైపు వెస్ట్ సైడ్ చూసుకుంటే అమెరికా ఉంటుంది. అక్కడ ఇప్పుడు రాత్రి అయిందన్నమాట. రాత్రి అయిపోయి సూర్యాస్తం అయిపోయింది అక్కడ. సో అక్కడ ఇప్పుడు అంధకారం ఉంది, కానీ ఇక్కడ సూర్యోదయం అయింది. అంటే దీని ద్వారా ఏం అర్థం చేసుకుంటామంటే, సూర్యుడు ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడు అస్తమించడు. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే సూర్యుడు ఎల్లప్పుడూ ఉన్నాడు, ఆయన కాంతిని ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. కానీ కొంతమంది దృష్టి నుంచి ఆయన వెళ్ళిపోతాడు, ఇంకో కొంతమంది దృష్టిలో ఎల్లప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు. ప్రతి సమయంలో ఈ క్షణంలో కూడా ఎక్కడో ఒక చోట సూర్యోదయం అవుతూనే ఉంది. ప్రతి క్షణం సూర్యోదయం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది సూర్యుడు యొక్క ప్రత్యేకత. అదే విధంగా కృష్ణుడు కూడా ఈ మన లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడు, మన బ్రహ్మాండం నుంచి. ఆయన లీల ఇక్కడ పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి మన దృష్టి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు. కృష్ణుడికి మృత్యు అంటే ఉండదు. ఆయన ఆధ్యాత్మిక స్వరూపం. ఆయన తిరిగి తన ధామానికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొక లోకంలో ఆయన లీలలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుడి యొక్క లీలలు ఇంకో లోకంలో, ఇంకో బ్రహ్మాండంలో జరుగుతూ ఉన్నాయి. ఎలాగైతే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ బ్రహ్మాండంలో మనకి బ్రహ్మ ప్రతి రోజులో ఒక్కసారి మాత్రమే కృష్ణుడు స్వయంగా ఇక్కడికి వచ్చి లీలలు చేస్తాడు. అవునా? అలా తర్వాత మళ్ళీ ఇంకొక లోకాల్లో ఆయన లీలలు చేస్తూనే ఉంటాడు. అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, అనంతకోటి బ్రహ్మలు కూడా ఉన్నారు. సో అలా భగవంతుడు ఎల్లప్పుడూ ఎక్కడో ఒక దగ్గర కృష్ణుడు ఆ కృష్ణ లీలలు చేస్తూనే ఉన్నాడు. అందుకే కృష్ణుడి లీలలు నిత్య లీలలు నిత్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా కృష్ణుడి లీల జరుగుతుంది. ఎలాగైతే సూర్యుడు ఇప్పుడు కూడా ఎక్కడో ఉదయిస్తున్నాడో, ఎక్కడో అస్తమిస్తున్నాడో, అలాగే కృష్ణుడి లీలలు ఇప్పుడు కూడా ఎక్కడో కృష్ణుడు అవతరిస్తున్నాడు, ఆయన లీలలు చేస్తున్నాడు, ఇంకో దగ్గర నుంచి అదృశ్యమవుతున్నాడు. ఇలా లీలలు అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయన్నమాట. ఇది అర్థం చేసుకోవడానికి మనకు సూర్యుడు ఉదాహరణతో ఈ విషయం కూడా మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడి లీలల గురించి. ఎలాగైతే 24 గంటలు ఉంటాయో మనకి, ఇప్పుడు ఈ సమయం అనేది ఎప్పుడు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:41 అవుతుంది. అవునా? ఇంతకుముందు 8:40 ఉండే. సో సపోజ్ ఇప్పుడు 8:40 అయింది టైము. సో ఇప్పుడు 8:40 ఇక్కడ ఉంది. కాసేపు అయిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత 8:45 అవుతుంది. కానీ 8:40 ఇక్కడ నుంచి అది టైం పాస్ అయిపోయినా కానీ ఇంకో చోట ఎక్కడో 8:40 ఇప్పుడు కూడా ఉంది. ఇంకో చోట ఎక్కడో 7 గంటలు కూడా ఇప్పుడు అవుతుంది. ఇంకో చోట ఎక్కడో ఈ భూమి మీదే 6 కూడా అవుతుంది. అంటే 24 గంటలు ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఉంటుందన్నమాట. అలాగే కృష్ణుడు కూడా ప్రతి సమయంలో ఎక్కడో అక్కడ లీలలు చేస్తూనే ఉన్నాడు. అందుకే ఇవి నిత్య లీలలు. సో ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కృష్ణుడు మన కళ్ళ ముందు నుంచి అదృశ్యం అయిపోయాడు కనుక ఇప్పుడు ఉద్ధవుడు చెప్పేది ఏంటంటే, ఎలాగైతే సూర్యాస్తం అయిపోయిన తర్వాత అంధకారం అనేది మొత్తం అంధకారంలో మునిగిపోతుందో ఆ ప్రదేశం, అప్పుడు వెంటనే అక్కడ ఉన్న ప్రదేశంలో ఎవరు ప్రభావవంతులు శక్తివంతులు అయిపోతారు. బాగా ఉత్సాహం పెరిగిపోతుంది. ఎవరికి అంటే దొంగలకి, బందిపోట్లకి, లేకపోతే ఇలాంటి భూత ప్రేత పిశాచులకి, వీళ్ళందరూ బాగా ప్రభావం పెరిగిపోతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ సమయం వచ్చింది, ఇప్పుడు వాళ్ళ కార్యాలు చేసుకున్న సమయం. సో అలా. కానీ వేరే కొన్ని పక్షులు, చక్రవాకి అనే పక్షి అలాంటి వాళ్ళు బాధపడతారు సూర్యాస్తం అయిపోయిన తర్వాత. అలాగే ఈ భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయినప్పుడు మనం భక్తులమందరము దుఃఖంలో మునిగిపోయాం. కానీ కొంతమంది నాస్తికులు వాళ్ళు మాత్రం ఎంతో వాళ్ళకి ఇప్పుడు
ఆనందం కలుగుతుంది. వాళ్ళు ఇంకా దాన్ని ఆ ఆనందాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా కొంతమందికి అలా ఉంది. కానీ మనం మాత్రం భక్తులందరం ఈ యొక్క దుఃఖంలో మునిగి ఉన్నాము అని ఇక్కడ ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు అనమాట ఈ యొక్క అనాలజీ ద్వారా. దుర్భాగో భతలోకోయం యాదవో నితరం అపి ఏ సంవసంతో న విదుర్ హరిం మీనా ఇవోదుపం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క బ్రహ్మాండంలో అన్ని లోకాలన్నీ ఇప్పుడు బ్రహ్మాండాన్ని వదిలేసి భగవంతుడు వెళ్ళిపోయాడు కదా. సో ఈ లోకాలన్నీ కూడా ఇప్పుడు దుర్భాగ్యశాలి, అంటే దుర్భాగ్యంతో నిండిపోయాయి ఇవన్నీ, దుర్భాగ్యవంతులు. అలాగే అందరూ కూడా దుర్భాగ్యవంతులు, యదువంశీయులు కూడా దుర్భాగ్యవంతులు. ఎందుకంటే బయట వాళ్ళు ఎలాగో దుర్భాగ్యవంతులు, కానీ యదువంశీయులు దుర్భాగ్యవంతులు. ఎందుకంటే వాళ్ళ దుర్భాగ్యం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఆయన్ని భగవంతుడిగా గుర్తించలేకపోయారు. ఎలాగంటే ఒక మీన ఇవోదుపం, మీన అంటే చేప, ఇవోదుపం అంటే ఎలాగైతే ఒక చంద్రుడు, చేప ఏమనుకుంటుందంటే నేను చంద్రుడు ఒకటే, చంద్రుడు మనలో ఒక చేప లాంటి వాడే, పెద్ద తేడా ఏం లేదు నాకు చంద్రుడికి అని ఒక చేప అనుకుంటుందంట. ఎందుకు మనం చూద్దామంట. సో ఇది ఈ శ్లోకంలో చెప్పారు. సో ఇక్కడ మనకి మోక్షాల లీల అంటారు. భగవంతుడు తన ధామాన్ని తిరిగి వెళ్ళిపోతాడు కదా ఈ యొక్క లీలని. సో దీని గురించి విస్తృతంగా మనకి 11వ స్కందంలో వస్తుంది, అప్పుడు మళ్ళీ చర్చించుకుంటాము. కానీ ఇక్కడ భగవంతుడు ఉన్నప్పుడు తను లీలలు చేసినప్పుడు అందరికీ ఆనందాన్ని ప్రసాదించాడు. కానీ ఆ సమయంలో కూడా కొంతమంది మూర్ఖులు భగవంతుడిని అర్థం చేసుకోలేదు, వాళ్ళు దురదృష్టవంతులు తప్పకుండా. కానీ ఇక్కడ మరి చాలామంది భక్తులు భగవంతుడిని అర్థం చేసుకున్న వారు కూడా అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే ప్రేమతో. ఇంకా భగవంతుడు మనకు అంటే వాళ్ళ భావం ఏంటంటే ఇక్కడ రాసింది, ఒక శుద్ధ భక్తుడు ఎలా భావిస్తాడంటే నేను భగవంతుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించలేక అతన్ని సరిగ్గా నేను సేవించుకోలేదు, ఆదరించలేదు, సరిగ్గా ఒక అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను, సరిగ్గా నా ప్రేమను కూడా వ్యక్తం చేయలేకపోయాను, నాకు ఇప్పుడు చేద్దామనుకున్న భగవంతుడు నా దగ్గర లేడు అనే విషయాన్ని, ఎంత దుర్భాగ్యవంతుడిని నేను అనేసి ఆ విధంగా ప్రేమపూర్వకంగా అలా ఆలోచిస్తారన్నమాట శుద్ధ భక్తులు. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఆ విధంగా ఆలోచిస్తూ చెప్తున్నారన్నమాట ఉద్ధవుడు. ఇంకా ఇక్కడ వచ్చిన ఉదాహరణ వచ్చేసి చేప మరియు చందమామ. ఈ ఉదాహరణలు ఏంటంటే ఇప్పుడు మనకి శాస్త్రాల్లో వర్ణన ఉంది. చందమామ అంటే చంద్రుడు ఎక్కడి నుంచి ప్రకటించాడు అంటే పాల సముద్రం నుంచి, క్షీర సముద్రం కానీ పాల సముద్రంలోంచి. ఇప్పుడు ఈ క్షీర సముద్రంలోంచి పాల సముద్రంలోంచి చంద్రుడు ఉదయిస్తాడంటే ప్రకటిస్తాడంటే ఆయన జన్మిస్తాడు కదా. తద్వారా అక్కడ ఆ సముద్రంలో ఉన్న చేపలు కూడా అనుకుంటాయంటగా మేము ఇక్కడే జన్మిస్తున్నాము, చంద్రుడు ఇక్కడే జన్మిస్తున్నాడు, మేమిద్దరం ఒకటే కేటగిరీ. అలాగే యాదవులు అనుకొని వాళ్ళు అంతగా ఆ యొక్క విషయాన్ని అంటే భగవంతుడిని ఆ విధంగా వాళ్ళు ఇంకా అంత బాగా దాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోలేదు ఆరాధించుకోవడంలో అని. అందుకే వాళ్ళు దుర్భాగ్యవేషాలు అన్నట్టు విధంగా ఇక్కడ ఉద్ధవుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా వేరే విధం ఏం కాదు. కానీ మనకు తెలుసు దానికి ఇంకో కారణం ఉంది, అది భగవంతుడి యొక్క శక్తి లీల ప్రకారమే. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క భక్తుడి యొక్క భావన పరంగా ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఇక్కడ ఈ శాస్త్రాల్లో మనకి వర్ణన ఉంది. ఇప్పుడు మీరు నమ్మకపోవచ్చు, అదేంటి క్షీర సముద్రం ఏంటి, ఇలా పాల సముద్రం మేము ఎక్కడ చూడలేదే. అవును మీరు అనుకోవచ్చు, కానీ మనకు శాస్త్రాల్లో వర్ణన ఉంది. ఇలా పైలోకాల్లో పాల సముద్రం అనేది ఉంటుందని మనకు తెలిసిందే. క్షీరోదాక్షాయ విష్ణు, క్షీర సముద్రంలో అక్కడ ద్వీపంలో శయనించి ఉన్న విష్ణువే క్షీరోదాక్ష విష్ణు. ఆయనే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా విస్తరించి ఉంటాడు. ఆయనే ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ లోకాన్ని నడిపించేది, పాలించేది ఆయన. అవునా? ఈ విషయాన్ని కూడా మనము శాస్త్రాల నుంచి నేర్చుకుంటాం. సో ఆ విధంగా మరి మాకు అనుభవం లేదే, మేము చూడలేదే పాల సముద్రాన్ని, మేము ఎలా నమ్మాలి అంటే ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే మనకు శాస్త్రాల్లోని ఆయుర్వేదంలో ఇచ్చారనమాట. ఆయుర్వేదంలో చెప్పింది ఏంటంటే ఆవు యొక్క గోమూత్రం నుంచి
ఆ గోమూత్రాన్ని ఎవరైనా సేవిస్తే, ఎవరికైతే ఏమైనా లివర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే గోమూత్రాన్ని ఒక మెడిసిన్గా యూస్ చేస్తారనమాట. యూస్ చేయొచ్చు అనేసి మనకు అదొక ఔషధంలా పనిచేస్తుంది. ఎవరికైతే కొన్ని రకమైన లివర్ ప్రాబ్లం ఉంటుందో వారికి గోమూత్రం ఔషధంగా పనిచేసి అది ఆ లివర్ ప్రాబ్లమ్ని, ఆ రోగాన్ని నయం చేస్తుంది. సో అలాంటి పేషెంట్లకి ఎవరికైతే ఆ ఆయుర్వేదికం ట్రీట్మెంట్ ఇస్తున్నారో, ఎవరైతే ఆ లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వారికి చెప్తారన్నమాట, మీరు ఈ లివర్ ప్రాబ్లం ఉన్నందువలన మీరు గోమూత్రం తాగండి, అంతే, ఇంకా పాలు తాగకూడదని వాళ్ళకు పాలు అనేవి వాళ్ళకి ఇవ్వరన్నమాట. సో అలాగనేసి ఒకవేళ అలాంటి వాళ్ళు పాలు తాగరన్నమాట, ఓన్లీ గోమూత్రం తాగుతారు. ఇప్పుడు గోమూత్రం కూడా ఉప్పు నీళ్ళలా ఉంటుంది, అందులో కూడా ఉప్పు ఉంటుంది, ఉప్పు నీళ్ళలాగే ఉంటుంది. ఇప్పుడు పాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు జనాలు ఇక్కడ అనుభవించేది ఏంటంటే ఉప్పు సముద్రం మాత్రమే. మనకు పృథ్వీలోకంలో చూసేది ఏంటంటే ఉప్పు సముద్రం మాత్రమే. సో ప్రజలు ఏమంటారు, జనాలు బయట వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉప్పు సముద్రమే మేము చూస్తున్నాం, ఇక్కడ మాకు ఎక్కడ పాల సముద్రం కనిపించట్లేదు, సో మేము నమ్మము అని. సో ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మన ఉన్న ప్రకారం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఈ యొక్క పృథ్వీలోకంలో ఉన్నాం. మన కర్మానుసారంగా అదొక రకమైన రోగం, ఒక్కొక్క లెవెల్ మనకి ఇక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది ఈ లోకంలో, ఇంకొకరికి ఇంకో దగ్గర ట్రీట్మెంట్ నడుస్తుంది. సో ఈ లోకంలో మనమున్న పరిస్థితుల్లో ఎలా అంటే ఇప్పుడు ఆ లివర్ పేషెంట్ లాగా మనకు ఓన్లీ ఇప్పుడు అనుభవం ఏంటంటే ఆ ఒక్క గోమూత్రం అనుభవమే ఉన్నట్టుగా, పాల అనుభవం లేకున్నట్టుగా మనకిప్పుడు పాల సముద్రం అనుభవం లేదు, కానీ ఓన్లీ ఈ యొక్క ఉప్పు నీటి సముద్రం మాత్రమే మనకు తెలుసు అన్నమాట. కానీ పాలు కూడా ఉంటాయనే లివర్ పేషెంట్కి ఎలా తెలుసో, జ్ఞానం ఉన్నవాడు తెలుస్తో, అలాగే అతను ఇప్పుడు సేవించట్లేదు కానీ అనుభవించట్లేదు, కానీ పాలు అనేవి ఉన్నాయి, పాలు అనే ఒక పదార్థం ఉంది. అలాగే పాల సముద్రం కూడా ఉంది, ఇక్కడ లేదు, అది వేరే లోకాల్లో ఉంది. ఆ విషయాలు మనకు శాస్త్రాల్లో ఇచ్చారనమాట. సో అందుకనే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారనమాట. సో తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, మనకు ఇప్పుడు ఆ అనుభవం లేదు, సో మన యొక్క యోగ్యత లేదు ఇప్పుడు అది చూడ్డానికి, భోగించడానికి కూడా. సో అందుకనే మనకు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం మన యోగ్యత ప్రకారం, మన గుణకర్మానుసారంగా. సో మరి మనం సృష్టినంతా తిరిగి తెలుసుకోవాలంటే దానికి కూడా మనకు తగిన యోగ్యత దక్కించుకోవాలి, అప్పుడే అది సంభవం. సాధారణంగా యోగ్యత లేకపోతే అది సంభవం కాదు. ఇంకా మీరు మీ జీవితంలో కాలంలో మొత్తం సృష్టినంతా తిరిగేసి తెలుసుకోవడం అనేది సాధ్యం కాని పని. కనుక మనం సృష్టిలో ఏవే విషయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లోకాల్లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే మనం శాస్త్రాల్లోంచి తెలుసుకోవచ్చు. సో అందుకనే ఈ విధంగా మనం జ్ఞానాన్ని, శాస్త్రాల నుంచి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అనే విషయాలు కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో అలాగే మనం అందుకనే అజ్ఞానుల్లాగా చేపలాగా ఆలోచించకూడదు, చేపలాగా. సో భగవంతుడు కూడా మనలో ఒకలాగా ఒక మనిషి శరీరంలో తిరుగుతున్నాడు కదా, ఆయన కూడా ఒక సాధారణ మనిషే అని మాత్రం మనం తప్పుగా అనుకోకూడదు, ఆ చేప భావిస్తున్న విధంగా మనము ఊహించుకోకూడదు అనే విషయాన్ని కూడా ఈ యొక్క శ్లోకం, ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. అలా ఒక వ్యక్తి మూర్ఖుడు అలా అనుకుంటాడు అనేసి భగవంతుడు అర్జునుడికి మనకు భగవద్గీతలో చెప్తాడు. అవజానంతి మామూఢ, ఆయన మూఢ అన్నారు. అవజానంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం. నేను మనిషి రూపంలో వచ్చినప్పుడు నేను ఒక సాధారణ మనిషి అని ఎవరు అనుకుంటాడు అంటే మూర్ఖుడు, తెలియనివాడు, నా గురించి తెలియనివాడు. కానీ భగవంతుడి యొక్క భక్తులకి భగవంతుడి గురించి మనం తెలుసు కనుక, ఆయన తత్వం విషయాన్ని తెలుసు కనుక మనం అలా ఆలోచించము. అలాగే యదువులు కూడా, యదువంశీయులు కూడా సంపూర్ణంగా ఏం భగవంతుడి గురించి తెలియక కాదు, కొద్దిగా తెలుసు వాళ్ళకు కూడా. ఆయన పరమాత్ముడు అనే రూపం ఆ విధంగా తెలుసు ఆయనకి. భగవంతుడు ఎంత ఆయన యొక్క యోగమాయ శక్తి ద్వారా వారికి రివీల్ చేస్తాడో అంత మట్టి వాళ్ళు తెలుసుకుంటారు. అది కూడా ఒక భగవంతుడు లీల పాటే. సో ఆ మాత్రం జ్ఞానం మాత్రం తప్పకుండా యదువంశులకు ఉంది అన్నట్టు కూడా, కనుక వాళ్ళు కూడా తప్పకుండా అదృష్టవంతులు అనే విషయాన్ని కూడా మళ్ళీ వ్యక్తం చేస్తారు ఉద్ధవుడు. అంటే ఆయన ఏ భావంతో అన్నాడో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలని విషయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తాడు. సో ఇంకొక పాయింట్ నేను గుర్తుకు రావట్లేదు, చెప్దాం అనుకున్నాను, ఇక్కడ ఉన్నదే. ఓకే, తర్వాత గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో 9వ శ్లోకం చూద్దామంట. ఇంగితజ్ఞా పురు ప్రౌఢ ఏకారామశ్చ సాత్వతాః సాత్వతాం వృషభం సర్వే భూతావాసం మమంసత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే
యదువంశీయులు వీళ్ళందరూ ఎంతో మంచి భక్తులు, అనుభవ భక్తులు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది, వేదిక జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, బుద్ధి ఉంది, అన్నీ తెలుసు వాళ్ళకి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుడితో పాటే ఉన్నారు. ఆయనతో పాటు రకరకాల లీలల్లో పాల్గొంటున్నారు. ఆయన పరివారంలో ఒక వ్యక్తిగా ఆయన జీవిస్తున్నాడు కనుక ఎంతో సన్నిహితంగా వాళ్ళు భగవంతుడితో ఉన్నారు. భగవంతుడే, ఈ కృష్ణుడే పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క దగ్గర వ్యాపించి ఉన్నాడనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించగలిగారు. ఈ మాత్రం గ్రహించగలిగారు కనుక వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తప్పకుండా భగవంతుడికి ఎన్నో సేవలు చేసుకున్నారనే విషయాన్ని కూడా మనకు వ్యక్తం చేస్తారు. కానీ మనం చూసేది ఏంటంటే ఇక్కడ ఇది కానీ భగవంతుడిగా ఆయన సంపూర్ణంగా ఆయనే భగవంతుడు, అన్నిటికీ కారణం, సర్వకారణకారణం అనే విషయాన్ని నేను అర్థం చేసుకోలేదు. సో అది ఒక దుర్భాగ్యం, ఒక విషయంగా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు తద్వారా ఆ విధంగా ఆ రేంజ్లో సేవ చేసుకోలేకపోయారు ఆ భావంతో అన్నట్టుగా ఇక్కడ మనకు బుద్ధుడు ప్రకటిస్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఇదంతా కూడా భగవంతుడి లీలే. ఇప్పుడు బృందావనంలో అక్కడ ప్రజలు, అంటే అక్కడ ఉన్న బృందావని వాసులు వాళ్ళందరూ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు. వాళ్ళకి అసలు భగవంతుడు, కృష్ణుడు భగవంతుడుగా వాళ్ళు గుర్తించరనమాట. వారు ఆయన మనలాగే గోపాలకుడే అనుకుంటారు. కానీ వాళ్ళందరి యొక్క భావన ఏంటంటే వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఎంతో బాగా, ఎంత ప్రేమ ఉంటుందండి భగవంతుడి పైన. ఇంకా ఆయనకు వాళ్ళకి ఆ భగవతత్వం అనేది కూడా దాన్ని మించిపోయే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమపూర్వకంగా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యమే భగవంతుడిని మేము ప్రేమించాలి, ప్రేమపూర్వకంగా సేవ చేసుకోవాలనేది వాళ్ళ జీవిత లక్ష్యంగా వాళ్ళు జీవిస్తున్నారనమాట. అదే వాళ్ళ యొక్క లైఫ్ అండ్ సోల్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఒక విధంగా చూస్తుంటే ఆ విధంగా వాళ్ళకు కూడా భగవంతుడు తెలియదు, కానీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అన్న విషయం మనం గ్రహించవచ్చు. అవునా? సో ఇక్కడ యదువంశీలు అంటే ద్వారకావాసులు. సో వాళ్ళు కొంచెం గ్రహించారు భగవంతుడు పరమాత్మ అనే విషయాన్ని, అంత మటుకు గ్రహించగలిగారు. సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే భగవంతుడి యొక్క భక్తులు వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి సేవ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఇంకా ఎవరైతే భగవంతుడిని అలా అర్థం చేసుకొని సేవ చేసుకున్న వారు కూడా అదృష్టవంతులే. భగవత్ తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయినా కానీ వాళ్ళ యొక్క వివిధ రకాలుగా భగవంతుడి లీలానుసారంగా వాళ్ళు భగవంతుడిని సేవ చేసుకుంటున్నారు, ప్రేమ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఒక రకంగా అదృష్టవంతులే. కానీ మరి ఎవరు మందభాగ్యులు లేకపోతే దురదృష్టవంతులు అంటే అలాంటి వారు నాస్తికులు, మూర్ఖులు, ఎవరైతే భగవంతుడిని నమ్మరో, భగవంతుడు ఒక సాధారణ మనిషి అనుకుంటారో. సో హరే కృష్ణ. అవునండి, మనం చెప్పుకున్నాం కదా మిల్క్ ఓషన్ నుంచి, పాలసముద్రం నుంచి చంద్రుడు జన్మించాడని మనకి ఇక్కడ ఉందన్నమాట శాస్త్రాల్లో. ఇంకొకటి వచ్చేసి శ్రీనివాసులు రెడ్డి కదా. ఓకే ప్రభుజీ, నిన్న మీరు అడిగారనుకుంటా వాట్సాప్ నంబర్, కానీ అది నేను చూడలేకపోయాను. లైవ్ చాట్లో అది ఎగిరిపోయింది, కనిపించలేదు నాకు తర్వాత. సో మీరు ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ నంబర్, లేకపోతే ఎవరైనా డివోటీ మన వాట్సాప్ నంబరు ఒకసారి పెడితే నేను తర్వాత ఆ డివోటీ నాకు మెసేజ్ చేస్తే నేను యాడ్ చేస్తాను గ్రూప్లో. ఓకే, సో లైవ్ చాట్లో చాలా వెళ్ళిపోతాయి అన్నమాట డిస్కషన్లో. ఎవరైనా డివోటీ మన వాట్సాప్ నంబర్గా షేర్ చేయగలరా? నంబర్ కానీ లింక్ కానీ షేర్ చేస్తే ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు జాయిన్ అవ్వగలుగుతారు. ఎందుకంటే కొంచెం కష్టం క్లాస్లో సడన్గా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేను జాయిన్ చేయడం అనేది కష్టం. సో మీలో ఎవరైనా ఆ నంబర్ షేర్ చేస్తే వాళ్ళు ఆ నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. తద్వారా నాకు మెసేజ్ వస్తే నేను జాయిన్ చేయగలను, లింక్ పంపించగలను వాళ్ళకి. లేకపోతే సో నెక్స్ట్ వచ్చేసి దేవస్య మాయయా స్పృష్ట ఏ చాన్యద్ అసదాశ్రితాః భ్రామ్యతే ధీర్న తద్వాక్యైర్ ఆత్మన్యుపతాత్మనోహరో. సో ఇది చాలా మంచి శ్లోకం, ఇంపార్టెంట్ శ్లోకం. మీరు కావాలంటే దీన్ని కూడా మెమరైజ్ చేసుకోవచ్చు. సో ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ కూడా, ఏ రకమైన పరిస్థితుల్లో అయినా, ఎలాంటి సందర్భాల్లో అయినా సరే, ఇలాంటి నాస్తికులు ఎవరైతే మాయా మోహితులో, దేవస్య మాయయా స్పృష్ట, భగవంతుడి యొక్క మాయ ద్వారా మోహితులైపోయిన వ్యక్తులు, ఏ చాన్యద్ అసద్ ఆశ్రిత, వారు
సత్యాన్ని కాదు, అసత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని సత్యంగా గ్రహించి భ్రమలో జీవించే అలాంటి వ్యక్తులు, భ్రమ్యతే ధీర్, వారి యొక్క బుద్ధి భ్రమించిపోయింది, అలా భ్రమలో బతికేవారు, అలాంటి వారి ధీర్ న తద్వాక్యేర్, అలాంటి వారి వాక్యాలు ఎప్పుడు కూడా ఆత్మన్యుపతాత్మనోహరం, ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు సంపూర్ణంగా శరణాగతులయ్యారో వాళ్ళని ఎప్పుడూ ప్రభావితం చేయలేవు. వాళ్ళని ఎప్పుడు అంటే ఎప్పుడైనా ఒక మూర్ఖులు నాస్తికుల యొక్క ఎవరైతే మాయామోహితులైపోయారో ప్రపంచంలో అలాంటి వ్యక్తుల యొక్క వాక్యాలు శుద్ధ భక్తులు భగవంతుడికి ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో, భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకున్నారో వారిని ఎప్పుడు ప్రభావితం చేయలేవు. వారెప్పుడు వారి యొక్క ప్రభావితం చేయలేవు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు అంటారు ఇదేంటి భగవంతుడు, ఆయన ఏం భగవంతుడు కాదు, సాధారణ మనిషి. ఇక్కడ మన ప్రభుపాల్ వారు చెప్తారనమాట ఏమని అంటే, ఇప్పుడు మనం ఎందుకు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నామంటే భగవంతుడు భక్తులు ఏంటంటే ఇప్పుడు దుఃఖిస్తున్నారు. ఇప్పుడు ఉద్ధవుడు విదురుడు చెప్పేదంటే మనం అందరం దుఃఖంలో ముగిలిపోయాము. వేరే వాళ్ళు ఎవరైతే భగవంతుడు భక్తులు కాదో వాళ్ళు దుఃఖంలో లేరు, వాళ్ళు ఆనందంగా కూడా ఉన్నారు. కానీ మనం ఎందుకు దుఃఖంలో మునిగిపోయామంటే మనం అర్థం చేసుకున్నాం భగవంతుడు గొప్పతనాన్ని, మనం ఇంకా సరిగ్గా సేవించుకోలేపాం, లేకపోతే మనం సాంగత్యాన్ని కోల్పోయిన విషయాన్ని ద్వారా మనం దుఃఖిస్తున్నాం. దానికి మనం ఇక్కడ ఉదాహరణ మనం విదురుడిది ఇంకా ఉద్ధవుడిది చర్చించుకుంటాము. మనం మొదటి స్కందంలో అర్జునుడిది యుధిష్ఠిర మహారాజు గురించి చర్చించుకున్నాం. ఎప్పుడైతే అర్జునుడు ఈ విషయాన్ని తెలుసుకొని యుధిష్ఠిర మహారాజుకు తెలియజేస్తాడు, వాళ్ళిద్దరు ఎంత దుఃఖంలో వెళ్ళిపోతారో, తర్వాత ఇంకా వారికి ఇంకా వెంటనే ఆ వర్ణాశ్రమం ప్రకారంగా వాళ్ళు ఈ మొత్తం రాజ్యాన్ని త్యాగం చేసి ఇంకా వనప్రస్థ తీసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోతారు వెంటనే, ఆ యొక్క విరహాన్ని సహించలేక. సో ఈ విధంగా యాదవులు ఒక విధంగా భగవంతుడికి ఎంతో బాగా సేవ చేసుకున్నారు, సంపూర్ణంగా భగవతత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది భగవంతుడి యొక్క లీలా శక్తి ఆధారంగానే, భగవంతుడు లీలా అనుసారంగానే. కానీ వీళ్ళందరూ కూడా భక్తులు చాలా అదృష్టవంతులు. బయట వాళ్ళు ఏంటంటే అలా కాదు. సో ఇలాంటి బయట వాళ్ళు ఏంటంటే కొన్ని వాక్యాలు చేస్తారంట, అనుచిత వాక్యాలు భగవంతుడి గురించి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు భగవంతుడు ఒక సాధారణ మనిషి అని. అనుచిత వాక్యాలు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి భగవంతుడు సాధారణ మనుషుడు, చూడండి ఆయన ఎలా చనిపోయాడు, కృష్ణుడు ఆయన సాధారణ మనిషిలాగానే చనిపోయాడు. ఒక వేటగాడు, ఒక షికారి, ఒక వేటగాడు వచ్చి ఒక బాణం కొడితే ఆ బాణం కాలికి తగిలి ఆయన చనిపోయాడు. చూసారా ఎంత సింపుల్గా చనిపోయాడు అంతే. ఆ తర్వాత అక్కడ ఆయన మృతు శరీరం కూడా ఉంది. ఇంకేంటి, ఆయన ఆధ్యాత్మిక రూపం అంటారు, ఆయన భగవంతుడు అంటారు, ఆయన ఎక్కడ భగవంతుడు, సాధారణ మనిషి చూడండి అని కూడా వాళ్ళు అలా చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు వాక్యాలు. సో కృష్ణుడు ఏంటంటే అందరికీ కృష్ణుడు హృదయంలో ఉన్నాడు, అవునా, పరమాత్మ రూపంలో. సో ప్రతి ఒక్కరికి వారికి కావాలనుకున్నది, వాళ్ళకి ఏది వాళ్ళు కావాలనుకుంటారో భగవంతుడు అలాగే వాళ్ళని అలాంటి పరిస్థితుల్లోనే ఉంచుతారు. ఇప్పుడు అలాంటి వారు ఎవరైతే భగవంతుడిని మేము నమ్మొద్దు అనుకొని డిసైడ్ అయిపోయి మేము ఎలాగైనా నమ్మం, ఏదైనా సరే నమ్మం. ఇప్పుడు భగవంతుడు గోవర్ధన కూడా చేశాడు, మరి ఆయన సాధారణ మనిషి, సాధారణ మనిషి చేసిన ఎంతోమంది పెద్ద పెద్ద రాక్షసులను చంపారు, సాధారణ మనుషులు చంపలేని ఎన్నో లీలలు చేశారు, అద్భుతమైన లీలలు. ఆయన ఇక్కడ లీలలు చేసినప్పుడు అన్ని షడైశ్వర్యాల్ని ప్రకటించాడు. ఆయన చేసిన ఆ షడైశ్వర్ని ప్రకటన ఏ ఒక్క మనిషి కూడా సమతుల్యంగా, ఏ మనిషితో కూడా మీరు పోల్చుకోలేరు. భగవంతుడు చేసిన కార్యాలని ఏ మనిషి చేసి చూపించలేడు. అన్ని కార్యాలు భగవంతుడు చేశాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. వారు ఆ మూర్ఖులు వాటి గురించి ఎప్పుడూ ఆలోచించరు, వాటిని ఎప్పుడూ దాని గురించి చర్చించుకోరు, గోవర్ధన లీల గురించి కానీ లేకపోతే ఇవన్నీ గురించి. కానీ ఈ లీల గురించి మాత్రం చెప్తారు. ఇది ఎందుకంటే మోసాల లీలలో భగవంతుడు అతనికి రూపం లేదు, ఆధ్యాత్మిక రూపంలో వచ్చాడు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయాడు తన రూపంలో. కానీ ఇక్కడ ఇలాంటి మూర్ఖుల కోసం వీళ్ళు ఇంకా భ్రమితంలో ఉండాలని కోరుకుంటున్నారు కనుక మేము ఇలాగే ఉండాలి, ఇలాగే ఆలోచించుకోవాలి, మేము భగవంతుడు అంటే సాధారణ మనిషి అని ఆలోచించుకోవాలనుకుంటున్నారు కనుక అలాంటి వాళ్ళ కోసం అనేసి ఒక మృతదేహాన్ని, ఒక డమ్మీ బాడీని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అది ఎంత ఇల్లాజికల్గా ఉంటుందంటే మన భక్తులు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత మూర్ఖులో వాళ్ళ మూర్ఖత్వం ఎంత లెవెల్లో ఉందో విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు మీరు మహాభారతాన్ని చదివితే నీ భాగవతంగా, సో యుద్ధంలో ఉన్నప్పుడు కృష్ణుడికి ఎన్నో బాణాలు తరుగుతాయి, పెద్ద పెద్ద బాణాలు తరుగుతాయి. నార్మల్ వాళ్ళే కాదు, భీష్మ పితామహ అర్జునుడికి బాణాలు విసిరినప్పుడు ఎన్నో కృష్ణుడికి కూడా తగులుతాయి. ఆయన సారథిగా ఉన్నప్పుడు చాలామంది కృష్ణుడికి కూడా బాణాలు వేశారు. సో ఎన్నో బాణాలు తరిగి కృష్ణుడికి రక్తం కూడా కారుతున్నట్టు మనకు వర్ణన ఉంది, అవునా. నేను చదువుకున్నాను భీష్మ పితామహ యొక్క సెక్షన్లో, ఫస్ట్ క్యాంటోలో, మొదటి స్కందంలో. సో మరి అప్పుడేమి పెద్ద పెద్ద భీష్మ మహారథి లాంటి వారు బాణాలు విసిరితే భగవంతుడు కృష్ణుడికి శరీరం అంతా తగిలినా ఏం కాలేదు. కానీ ఒక షికారి, ఒక వేటగాడు, సాధారణ వేటగాడు, అతను ఇది చూడండి ఎలాంటి లీల.
అతను భగవంతుడి యొక్క కాలుని చూసి ఆయన అది ఆయనకు ఒక జింకలాగానే ఒక ప్రాణిలాగా మృగంగా కనిపించినాడు వేటాడుకోవడానికి. ఆయన అలా చూసుకొని బాణం వదులుతాడు, అది వచ్చి భగవంతుడి కాలికి తగులుతుంది. వెంటనే వచ్చి చూసి అయ్యో నేను నీకు బాణం వదిలాను, తప్పు చేశాను, నన్ను క్షమించాను అని వెంటనే ఆయన ప్రదక్షిణ చేసుకుంటాడు. భగవంతుడు ఇదంతా నువ్వేం తప్పు చేయలేదు, నా లీల ప్రకారమే జరుగుతుంది, నువ్వు ఇప్పుడు నీ పని చేసుకున్నావు, నువ్వు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళావు అని భగవద్ధామానికి పంపించేస్తారు. సో అక్కడ ఎవరైనా సరే ఒక వేటగాడి ఒక సాధారణ బాణం కాలుకి తగిలి ఆయన చనిపోయాడు అనే విషయాన్ని నమ్మశక్యమే కాదు, లాజికల్గా కూడా మీరు చూసుకుంటే అది లాజికల్గా అనిపించదు. కానీ ఎందుకు అలా ఇల్లాజికల్గా భగవంతుడు చేశారంటే ఇలాంటి ఇల్లాజికల్ వాళ్ళకి, మూర్ఖులకి, నాస్తికులకి, సరే మీకోసం మీకు కూడా కొంచెం డేటా వదిలేసి వెళ్ళిపోతాను మీరు చర్చించుకోవడానికి, మీ నమ్మకాన్ని ఇంకా దృఢపరచుకోవడానికి. సో అలా భగవంతుడు కొన్ని లీలలు చేస్తూ ఉంటాడు అన్నమాట. సో కానీ ఇలాంటి వాళ్ళ వాక్యాల ద్వారా భగవంతుడి యొక్క భక్తులు ఏమాత్రం విచలితం అవ్వరు, ప్రభావితం అవ్వరు. అంటే వాళ్ళు మనం స్వీకరించేసి మనం ఎప్పుడు భయపడి అరే అవునా భగవంతుడు ఒక సాధారణ వ్యక్తియా, మేమేమో ఆధ్యాత్మికం అనుకున్నామే, అలా ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు భ్రమితం అవ్వరు అనమాట భగవంతుడి యొక్క భక్తులు. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క భక్తులకి భగవతత్వం సరిగ్గా తెలుసు. అవునా, మనం భగవంతుడికి శరణాగతం అయ్యేది భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకొని. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత. సో అలాంటి వారు భక్తులు అనమాట. త్యక్వా దేహం పునర్జన్మనైతే మామైతే సువర్జన, అలాంటి వారికి మళ్ళీ జన్మనే దక్కదు. మనం అందుకే భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, భక్తి చేసుకోవాలి, కానీ భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో అలా మనం అర్థం చేసుకొని సరిగ్గా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే భక్తి చేస్తామో ఇలాంటి చాలామంది రకరకాల అనుచిత వాక్యాలు చేసిన భగవంతుడి విషయాన్ని తీసుకొని నాస్తికులు కానీ మూర్ఖులు కానీ మనము ఆ వాక్యాల చేత ఏమాత్రం ప్రభావితం అవ్వదు. మన యొక్క భక్తి భావన ఎప్పుడూ ఏమాత్రం షేక్ అవ్వదు అనమాట, విచలితం అవ్వదు, డిస్టర్బ్ అవ్వదు. కొంతమంది నేను చూశాను, కొంతమంది భక్తులు కొత్తగా ఉన్నప్పుడు ప్రభుజీ ఇలా అనేశారు, అవునా ప్రభుజీ అది నిజమా ప్రభుజీ, భగవంతుడు ఇలా చనిపోయాడా, భగవంతుడు ఒక సాధారణ మనిషి అంట, ఇలా అంత తొందరగా మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారండి? అంటే మీరు ఇంకా భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని. ఒకవేళ మీరు అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, బయట వాళ్ళు మూర్ఖులు నాస్తికులు చెప్పిన విషయాల్ని పెట్టుకొని మీరు మీ యొక్క భక్తి భావనలో మీకు ఆ యొక్క డిస్టర్బెన్స్ విచలితం అవుతున్నారనుకోండి, మీరు తప్పకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇంకా భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఎవరు, ఆయన ఎలా దేవాది దేవుడు, అలా భగవంతుడు, ఆయన శక్తులు ఏంటి, షడైశ్వర్యాలు ఏంటి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, ఇవన్నీ తటస్థ శక్తి, ఇవన్నీ ఈ సృష్టి రచన, ఇవన్నీ కూడా మనం బాగా అర్థం చేసుకుంటే భగవంతుడి తత్వాల్ని, అప్పుడు మనము మన భక్తిలో మన యొక్క స్ట్రెంగ్త్, మన స్టెబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. మనం ఇలాంటి వాళ్ళ వాక్యాల ద్వారా విచలితం అవ్వము. సో లాస్ట్ శ్లోకం చూసి ముగిద్దామంట. ప్రదర్శయా తప్త తపసాం అవితృప్తాధృశాం నృణాం ఆధయాంతర్ అధయస్తు స్వబింబం లోకలోచనం. సో భగవంతుడు తన యొక్క దివ్య రూపాన్ని ఇక్కడ ప్రదర్శించాడు, అలా దివ్యమైన లీలలు చేశాడు. ఇప్పుడు ఉద్ధవుడు చెప్తున్నాడు ఇది మన విదురుడికి, కానీ అవన్నిటిని కూడా భగవంతుడు ఇప్పుడు అదృశ్యం అయిపోయాడు మన నుంచి, అతని దివ్య రూపం కూడా మన యొక్క కళ్ళ ముందు నుంచి ఇప్పుడు అదృశ్యం అయిపోయింది. కానీ చాలామంది భగవంతుడిని ఎప్పుడు చూడలేకపోయారు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎవరైతే నాస్తికులో, లేకపోతే సరైన బేసికల్ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇంకా సరైన దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏ తపస్య అంటే సరైన పుణ్యం, సరైన సుకృతి లేనివారు, వారు భగవంతుని అర్థం చేసుకోలేదు. అంటే వాళ్ళ యొక్క పాపాలు నిండిపోయి పాపాత్ములు భగవంతుని ఎప్పుడు వాళ్ళ దివ్యలీలు ఆయన దివ్య రూపము అర్థం చేసుకోలేకపోయారు ఇలాంటి వారు. సో ఇప్పుడు అందరి దృష్టి నుంచి భగవంతుడు అదృశ్యమైపోయాడు. సో ఇలాంటి వారు భగవంతుడు ఉన్నప్పుడు అర్థం చేసుకోలేదనే విషయాన్ని చెప్పారనమాట. సో ఇక్కడ వారిని ఏమన్నారంటే అలాంటి మనుషుల్ని అవితృప్త దృశాం, భగవంతుడిని వాళ్ళు దర్శనం చేసుకోలేకపోయారు. ఎవరైతే అవితృప్తం అంటే వాళ్ళు ఇంద్రియ తృప్తిలో ఇంద్రియాలని భోగించి తృప్తి చెందడానికి ప్రయత్నిస్తూ అవితృప్తం, ఇంకా తృప్తి చెందలేదంట. అవితృప్త దృశాం వితౌట్ అన్ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విజన్. సో అలాంటి వారు ఇక్కడ మనకు ప్రభుపాద్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా దీన్ని తాత్పర్యంలో.
అలా ఎన్నోసార్లు ప్రయత్నించారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తృప్తి చెందడానికి ఇంద్రియాలని భోగించి, కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడు తృప్తి చెందరు కూడా. అలాంటి వాళ్ళు విఫలమైపోయారు. అలాంటి వారు అంటే ఎన్నో రకాల పాపాలు చేశారు దానికోసం. ఇంకా అలాంటి వారు భగవంతుని అర్థం చేసుకోలేరు. అలాంటి వారు ఎలాగైతే ఒక ఆనందాన్ని కూడా అనుభవించలేరు, భగవంతుడిని కూడా అర్థం చేసుకోలేరు, సరైన దర్శనం చేసుకోలేడు. ఎలాగైతే ఒక చేప నీటిలో ఉండాల్సింది నేల మీద ఉందనుకోండి, ఆ చేప ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీరు ఏ రకాల సదుపాయాలు ఎన్ని రకాల సదుపాయాలు దానికి అందించిన, ఏ రకమైన ఆహారం అందించిన ఆ చేప నేల మీద ఉన్నంతకాలం అది ఎప్పుడైనా సరే ఆనందంగా ఉండలేదన్నమాట. అలాగే ఒక వ్యక్తి భగవంతుడి సేవ వదిలి ఎన్ని రకాలుగా భోగించాలని ప్రయత్నించినా అసలైన ఆనందాన్ని పొందలేడు. సో అందుకనే ఇలాంటి బద్ధజీవుల్ని ఆకట్టుకోవడానికి భగవంతుడు వచ్చి రకరకాల లీలలు చేస్తారనమాట. బృందావన, మథుర, ద్వారక అన్ని దగ్గరలో రకరకాల లీలలు చేశారు. సో ఎవరైతే ఇలాంటి వారు ఇంకా పాపాత్ములో వారేంటంటే భగవంతుణ్ణి ఆ లీలల్ని అర్థం చేసుకోలేక భగవద్ధామానికి వెళ్ళలేకపోయారు. కానీ ఎవరైతే మనకు భగవద్గీతలో చెప్తారు కదా, ఎవరైతే పాపాల నుంచి ముక్తులైపోయారో, మంచి సుకృతి ఉందో, భగవంతుడికి మనం భక్తి చేసుకోగలము, అలా భగవంతుడిని అర్థం చేసుకోగలము, ఆ లీలల ద్వారా ఆకర్షించబడగలము, తర్వాత మనం భగవద్ధామానికి వెళ్ళగలం అన్నమాట. సో అందుకనే మనకు వేదశాస్త్రాల్లో రకరకాల పద్ధతులు ఇచ్చారు. మీరు ఈ సాధన చేయండి, ఈ నియమాలు పాటించండి, అవునా. ఈ పురుషోత్తమ మాసంలో కూడా మనం అందరూ ఇంకా ఎక్కువగా వాటిని బాగా సరిగ్గా చేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే, తద్వారా ఏంటంటే మన యొక్క సుకృతి, ఇంకా భగవంతుడి పట్ల మన పాపాలన్నీ తొలగిపోయి తర్వాత మనం భగవంతుడి పట్ల మనం యోగ్యులం అవ్వగలం. భగవంతుడి యొక్క విషయాల్ని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి యొక్క కృపకి పాత్రలం అవ్వడానికి మనకు యోగ్యత లభించవచ్చు, అవునా. సో అందుకనే ఇలా సరైన మార్గంలో మనల్ని పెట్టడానికే ఈ సాధన, ఈ నియమాలు, ఈ వ్రతాలు అన్నీ చెప్పింది మన శాస్త్రాల్లో అనే విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తారనమాట. తద్వారా మనం మన ఇంద్రియాలను నియంత్రించుకొని ఆ పాపాల నుంచి ముక్తమైపోయి సరిగ్గా మనం భగవంతుడికి భక్తి చేసుకోగలమని. సో తద్వారా మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట. అదే లక్ష్యం. అందుకే భగవంతుడు ఇక్కడికి వచ్చేది, మనందరినీ భగవద్ధామాన్ని తీసుకెళ్ళడానికి, మనం ఆకట్టుకోవడానికి వస్తారు ఇక్కడికి, అన్ని లీలలు చేసేది. సో అందుకనే మనము ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా మనం శాస్త్రాల్లో ఇచ్చిన నియమాల్ని, సాధనని మనం చేయాలన్నమాట. అది ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం. సో మనము ఇప్పుడు 12వ శ్లోకం నుంచి రేపు చర్చించుకుందామంట. ఇంకా భగవంతుడు యొక్క సౌందర్యాన్ని ఇప్పుడు వర్ణిస్తారనమాట, అది మన ఉద్ధవుడు. సో ఇది మనం రేపు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ग्रंथराज श्रीमद् भागवतम की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौ सिद्धनाथ प्रेमानंदे, हरि हरि बोल।